నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. రెండు దశాబ్దాల ముఖ్యమంత్రి ప్రయాణం, దేశంలోనే అత్యంత సీనియర్ అయినటువంటి పొలిటీషియన్, ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ కీలక నేత ఎందుకు రాజీనామా చేస్తున్నారు? అతను తలుచుకుంటే సింహాసనాలు కదులుతాయి, ఆయన అడుగులు వేస్తే రాజకీయ సమీకరణాలు తలకిందులవుతాయి. బీహార్ రాజకీయాలలో ఒక శకం ముగియబోతుందా? సుశాసన్ బాబుగా పేరు తెచ్చుకున్నటువంటి నితీష్ కుమార్ తన 20 ఏళ్ల ముఖ్యమంత్రి ప్రస్థానానికి స్వస్తి పలకబోతున్నారా? రాజ్యసభ నామినేషన్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? బీహార్ పీఠంపై తొలిసారి బీజేపీ జెండా ఎగరబోతుందా? గంట గంటకు మారుతున్న బీహార్ రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారనే వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇవాళ ఆయన రాజ్యసభ సభ్యత్వం కోసం నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాట్నాలో ఉండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్ళడం అంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది జరిగితే బీహార్ రాజకీయాలలో ఒక పెను మార్పు చోటు చేసుకున్నట్లే. నితీష్ కుమార్ అంటే ఒక సాధారణ నాయకుడు కాదు, రాజకీయాలలో యూటర్న్లకు బ్రాండ్ అంబాసిడర్. 1985లో ఎమ్మెల్యేగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన ఏకంగా 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. 2005 నుంచి బీహార్ రాజకీయాలను తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు. ఎన్డీఏ నుంచి మహాగఠబంధన్ వరకు, మళ్ళీ అక్కడి నుంచి ఎన్డీఏ వరకు ఆయన చేసిన ప్రయాణం అద్భుతం. ఒకప్పుడు రైల్వే శాఖ మంత్రిగా దేశం మెచ్చిన సంస్కరణలు తెచ్చిన నితీష్ బీహార్కు వికాస్ పురుషిగా మారారు. అయితే మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఆయన జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి నితీష్ కుమార్ తప్పుకుంటే బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో 89 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. దీంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సామ్రాట్ చౌదరి లేదా విజయ్ కుమార్ సిన్హాలను పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరోవైపు నితీష్ కుమార్ వారసుడిగా ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే వార్తలు కూడా జేడీయూ వర్గాలలో కలకలం రేపుతున్నాయి. నిశాంత్ కుమార్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా బీజేపీ జేడీయూ మధ్య ఒప్పందం కూడా కుదిరినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా నితీష్ కుమార్ లేని బీహార్ అసెంబ్లీని ఊహించడం కష్టమే. చదరంగంలో ఎప్పుడు ఏ పావును ఎలా కదపాలో తెలిసినటువంటి నితీష్ ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళి ఎలాంటి వ్యూహాలు రచిస్తారో చూడాలి. మరికొద్ది గంటల్లో బీహార్ రాజకీయం పైన ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది.